మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సూపర్ సక్సెస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అంచనాల్ని బాగా పెంచేసింది. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమా అసలు ఎలా ఉంది, ఆ సినిమా కథ ఏంటి, సినిమా హిట్ అవుతుందా లేదా అనేది 24/7 న్యూస్ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తున్నాం. అసలు ఈ గేమ్ చేంజర్ కథ ఏంటి? రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ఇందులో తండ్రి క్యారెక్టర్ పొలిటికల్ లీడర్గా, గేమ్ చేంజర్గా రామ్ చరణ్ అంటే రామ్ పాత్ర కనిపించబోతోంది. ఒక ఊరిలో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్న రామ్ ఒక అనూహ్య సంఘటన వల్ల పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఊరిలో స్టీల్ ఫ్యాక్టరీ, ఒక మైనింగ్ కంపెనీ వాళ్ళు అక్కడికి వచ్చి ఊరిని కలుషితం చేద్దామని అనుకుంటారు. వారిని ఎదిరిస్తాడు రామ్ చరణ్. గవర్నమెంట్ అక్కడ మైనింగ్ ఆపేయాలి అని చెప్పి ఒక స్టే ఇస్తుంది. అంతేకాదు, అప్పుడే రాజీవ్ కనకాల తన దగ్గరకు వచ్చి పొలిటికల్ పార్టీ పెడదాం అనే సలహా ఇస్తాడు. తన భార్య అంజలి మాట విని అభ్యుదయ అనే పొలిటికల్ పార్టీని పెడతాడు రామ్ చరణ్. రామ్ చరణ్కి నత్తి ఉన్న కారణంగా స్టేజ్ పైన స్పీచ్ ఇవ్వడానికి తడబడుతూ ఉంటాడు. సో అందుకోసం సముద్రకని సలహాతో శ్రీకాంత్ని ముందు పెట్టి స్పీచ్ మొత్తం రామ్ చరణ్ రాస్తుంటాడు. దీంతో రామ్ చరణ్ రైటింగ్, శ్రీకాంత్ స్పీచ్ ఇలా నడుస్తుంది. శ్రీకాంత్ మాట్లాడే ప్రతి మాట జనాల హృదయాలకి టచ్ అవుతుంది. ఎలక్షన్స్ టైంలో ప్రజలకి డబ్బు పంచాల్సిన అవసరం అనేది వస్తుంది. ఈ టైంలోనే ఫండింగ్ కోసం అదే మైనింగ్ కంపెనీ వాళ్ళతో శ్రీకాంత్ చేతులు కలుపుతాడు. సింహాచలం నుంచి వస్తున్న రామ్ చరణ్ అండ్ ఫ్యామిలీ పైన అటాక్ చేస్తాడు. రామ్ చరణ్ రాజీవ్ కనకాల్ని చంపించేస్తాడు. కొడుకు తప్పిపోతాడు, అంజలి పిచ్చిదైపోతుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిన తర్వాత అసలు కథ అనేది మొదలవుతుంది. సో రామ్ చరణ్ నరేష్ పెంచడం, నరేష్ తండ్రిగా రామ్ చరణ్ ఐఏఎస్ అవ్వడం, ఆ తర్వాత ఐపీఎస్ అవ్వడం, ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్గా మారటం, చివరికి ఏమయ్యాడు అనేదే సినిమా. ఇక ఎస్జే సూర్య, రామ్ చరణ్కి మధ్య వచ్చే సీన్స్ చాలా హైలైట్గా నిలుస్తాయి. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్. అలాగే రామ్ చరణ్ హావభావాలు, తండ్రిగా కొడుకుగా చేసిన యాక్టింగ్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. గోల గోల చేయడం పక్కాగా కనిపిస్తోంది. ఇక సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్, అంజలి యాక్టింగ్ సూపర్ అని చెప్తున్నారు. అంతేకాదు, సముద్రకని పాత్ర కొంతైనా కూడా చాలా బాగుంటుందని, మంచి క్యారెక్టర్ అని చెప్తున్నారు. అలాగే రాజీవ్ కనకాల ఇంకా సునీల్ కామెడీ కూడా హైలైట్గా నిలవబోతోంది. సో మరోవైపు రామ్ చరణ్ కాలేజీ ఎపిసోడ్స్, యంగ్ లుక్, బైక్ మీద చేసిన ఫైట్ హైలైట్గా నిలుస్తాయని చెప్తున్నారు. ఇక హీరోయిన్గా కియారా అద్వానీ కేవలం గ్లామర్కి అలాగే సాంగ్స్కి మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో సాంగ్స్కి వేసిన సెట్స్ చాలా హైలైట్గా నిలవబోతున్నాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాని ఒక రేంజ్లో నిలబెట్టాయి. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ సినిమాకి మరో లెవెల్ ఉంటుందని చాలామంది చెప్తున్నారు. ఓవరాల్గా చెప్పాలి అంటే సినిమా ఫ్యాన్స్కి పండగే అని చెప్పాలి. రామ్ చరణ్ డబుల్ యాక్షన్ అనేది చాలా హైలైట్గా ఉండబోతోంది. పొలిటికల్గా అంత డ్రామా లేకపోయినా, ఎమోషనల్ డ్రామా అనేది లేకపోయినా, బిగ్ స్క్రీన్ పైన విజువల్స్ మేకింగ్ ఖచ్చితంగా థియేటర్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలాగానే సినిమా కనిపిస్తోంది.